కళను నమ్ముకుంటే మనల్ని అది ఇప్పుడు అప్పుడని నేను చెప్పలేను, కానీ ఎప్పుడో ఒకప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రపంచం నీ దిక్కు తిరిగి చూసేలా చేస్తుంది. అంటే ఫైనాన్షియల్గా ఎట్లా ఇబ్బందులు ఉంటాయంట? ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. చూడమ్మా, ఒక ప్రవాహం చాలా అందంగా కనబడుతుంటుంది, ప్రకృతి చాలా అందంగా కనబడుతుంటుంది, కానీ ప్రవాహం అంతర్లీనంగా చాలా రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, చాలా ఉంటాయి. జీవన గమనం కూడా అంతే. గమనం చాలా గొప్పగా కనబడుతుంటుంది, కానీ గమనం లోపల, జీవన ప్రయాణం లోపల ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి జీవికి కూడా అది కష్టమే. చూడండి, మీరు నాట్ జియో ఛానల్ కానీ లేకపోతే జియోగ్రఫిక్ ఛానల్ కానీ చూస్తూ ఉంటారు. ప్రకృతి గురించి చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జింక అప్పుడే ఈంతది, చిన్న పిల్లకి జన్మనిస్తుంది. ఒక 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 పులియో సింహమో ఆ పిల్లని చూస్తుంది, లట్టుకుని ఎత్తుకపోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది, ఎత్తుకపోవడానికి తినడానికి ప్రయత్నం చేస్తుంటుంది. వీటిని అన్నిటినీ దాటుకొని తన గమనాన్ని, తన కాలచక్రాన్ని తను నిర్ణయించుకోవాలి. జీవితం ఒక యుద్ధంగా మనం భావించాలి. మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. ఏది మంచి ఏది చెడు నువ్వు స్వీకరించేటప్పుడే, అడిగేసే ముందే నువ్వు చాలా టేక్ కేర్గా అడిగేయాల్సి వస్తుంది. నువ్వు నీ 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 ప్రయాణంలో కూడా చాలామంది తారసపడుతుంటారు. మంచి చెడులు రెండు ఉంటాయి. మంచిని తీసుకొని చెడును పక్కన పెట్టుకోవాలి, అంతే. సో అల్టిమేట్గా నువ్వు నిన్ను అందరూ కూడా నీ దిక్కు చూసి నీ ఆటోగ్రాఫ్ తీసుకునే స్థాయికి నువ్వు ఎదుగుతావు. కానీ ఓపిక పట్టాలి. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్.